పేంది నాగోబా జయ పేంది నాగోబా జయ జయ సేవా పేంది నాగోబా. నాగోబా అంటే నాగదేవత, గిరిజన గోండులకు ఆరాధ్య దేవత. ఆ దైవానికి ఏటా నిర్వహించే సంబరాల వేడుక నాగోబా జాతర. దట్టమైన అరణ్యం, పచ్చని పంట పొలాలు, ఎటువంటి కాలుష్యాలు లేని గిరిజన గ్రామం కేస్లాపూర్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతరకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వంశస్థులు మా ఆదివాసులు ట్రాబల్స్ ఎంత ఉంటారు వాళ్ళు ఇక్కడ పూసమాసు చంద్రుడు కనబడి నుంచి శుక్లపక్ష ఆ రోజు మేము జమాయితము అని సాయంత్రము బాజాలతో సహా సనాయితులతో సహా ప్లూమ్ ఢోల్ కటోడా పర్దాన్ అందరు జమ అయ్యి ఈ కేస్లాపూర్లో మేము సాయంత్రము చంద్రుడు కన్నగొడ వరకు మేము కాలు మోగుతాం. ఏమిటి అంటే మా సుఖశాంతి మంచిగా ఉండాల, తర్వాత పుత్ర సంతానము ఎవరికి సంతానం లేకుంటే సంతానము, తర్వాత అన్నధాన్యాలు, గోదలు, బడేలు, గేదెలు, పాలు, పెరుగు మా ఇంటికాడ ఆనందంగా ఉండాలా. ప్రాచీన నాగరికతకు, తరతరాల సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనంగా నిలిచింది ఈ నాగోబా జాతర. ప్రతి ఏటా పుష్య మాఘమాసాల్లో ఎంతో వైభవంగా, అత్యంత కోలాహలంగా, భక్తి ప్రధానంగా సాగే నాగోబా జాతర ఆవిర్భావానికి వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం ఈ కేస్లాపూర్ గ్రామాన్ని 60-70 భౌర్ మచువా అని పిలిచేవారు. ఈ గ్రామంలోనే అణిమాది సిద్ధులను పొందిన పడియోర్ అనే గొప్ప నాగభక్తుడు ఉండేవాడు. ఒకనాడు అతను నాగలోకానికి వెళ్లి నాగదేవతను దర్శించి స్వయంగా సేవించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన తపోబలంతో పాతాళానికి వెళ్లాడు. ఫణిరాజు దర్శనం లభించకపోగా నిరాశతో వెనుదిరిగాడు. తరువాత ఈ విషయాన్ని తెలుసుకున్న నాగదేవత అనుమతి లేకుండా తన లోకానికి వచ్చి వెళ్లిన ఆ భక్తునిపై ఆగ్రహించి బుసలు కొట్టింది. పగపట్టింది. వెంటనే భూతలానికి చేరి భక్తుడైన పడియోరు ఉన్న గ్రామానికి బయలుదేరింది. మార్గ మధ్యంలో ఆ నాగదేవతకు మరొక భక్తుడు ఎదురై అసలు విషయాన్ని తెలుసుకున్నాడు. నాగదేవత కోపాగ్ని జ్వాలలకు ఆ గ్రామమే నాశనమైపోతుందని భావించాడు. పడియోర్ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం సెలవివ్వండి అని విన్నవించుకున్నాడు. శాంతించిన సర్పరాజు తన ప్రతిమను శిరస్సుపై ఉంచుకొని 125 గ్రామాలను తన నామజపం చేస్తూ తిరగాలని, 7 ప్రసాదాలను సమర్పించి ఆ ప్రతిమను తాను వెళ్లే బిలమార్గంలో వదలాలని చెప్పి వెళ్లిపోయాడు. పడియోర్ తన అపరాధానికి చింతపడి స్వామి చెప్పినట్లుగానే ఆచరించాడు. బిలముఖద్వారంలో ఒక నాగశిలను ప్రతిష్ఠించి ఆలయాన్ని కూడా నిర్మించాడు. తన జీవితకాలం భక్తితో సేవించుకున్నాడు. నాటి నుంచి తరతరాలుగా పడియోర్ వంశస్థులు నాగదేవుని తమ ఇలదేవతగా కొలుచుకుంటూ ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య నాటి నుంచి 5 రోజుల పాటు నాగోబా పేరిట జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. కేస్లాపూర్ నాగోబా జాతరను పురస్కరించుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకించి మెస్రం వంశీయులచే సుమారు 70 కిలోల బరువు గల పంచశిరస్సుల నాగదేవతా విగ్రహాన్ని నూతనంగా ప్రతిష్ఠించారు.
जय पेंदी नागोबा जय पेंदी नागोबा जय जय सेवा पेंदी नागोबा पेंदी नागोबा जय पेंदी नागोबा जय जय सेवा। స్థానిక జిల్లా నుండే కాకుండా పరిసర రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుండి గోండు గిరిజన భక్తులు వేలాదిగా తరలివచ్చి నాగోబాను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. देव जय देव जय पांडुरंग हरि पांडुरंग रत्माई वल्लभ राईच्य वल्लभ भावे लगा जय देव जय वेणु नांदा अनुशब्द पाड़ा सुमन्याची माळा बनमारी गाडा राई रत्माई राण्या संकाळा कुंभाळा लीराजा चिट्टू सवाळा जय देव जय जय देव जय देव जय पांडुरंग हरि पांडुरंग रत्माई वल्लभ राईच्य वल्लभ भावे लगा जय देव जय गोपाळू आराध्य कुरुवंडयती चंद्रभागेमध्ये सोनू नदी आदि माता का वैष्णवनाथी पंढरी संगा हरि पांडुरंग रत्माई वल्लभ राईच्य वल्लभ भावे लगा जय देव जय. ఇక మెస్రం వంశీయుల ఆచార సంప్రదాయాల ప్రకారం పుష్యమాసారంభం నుంచే వారు నాగోబా దీక్షను చేపడతారు. దీక్షా కాలంలో కఠిన బ్రహ్మచర్యం, నేలపైన శయనం, ప్రతి ఆదివారం పూర్తి ఉపవాసాలతో గడుపుతారు. రెండవ రోజున నెలవంక కనిపించిన వెంటనే మెస్రం పూజారులైన కటౌడాలు, పటాడాలు, గాయకి, సిపాయి పటేల్, ఝాడియా, పర్దాన్, నాయక్పాడి, ఇవృతి, దివాకటౌడా వంటి ఇతర పెద్దలందరూ కేస్లాపూర్ గ్రామంలో సమావేశమవుతారు. నాగదేవతకు నిర్వహించే అభిషేకాలకు, ఆలయ శుద్ధికి కావలసిన కొత్త కుండల కోసం జిల్లాలోని సిరికొండ గ్రామానికి చేరి కుమ్మరులకు పనిని పురమాయిస్తారు. పుష్య పౌర్ణమి నాటికి పవిత్ర గోదావరికి చేరి అక్కడ నదీ జలాలను ఒక జాడీ నిండుగా నింపుకుంటారు. జాడీ అంటే చిన్న ఇత్తడి పాత్ర అని అర్థం. తెల్లవారక మునిపే పొలిమేరలు దాటి పుష్య అమావాస్యకు 4 రోజులు ముందుగానే నాగోబా ఆలయానికి కిలోమీటరు దూరంలో ఉన్న ఓ పెద్ద మర్రి చెట్టు వద్ద కూడుతారు. అక్కడ జాడీని చెట్టుపై ఉంచి తెల్లని వస్త్రాన్ని పాత్రపై కప్పుతారు. ఈ సందర్భంగా సంప్రదాయ వాద్యాలైన డోలు, సన్నాయిలను మ్రోగిస్తూ ఆనందంగా పాటలు పాడుతారు. అనంతరం అమావాస్య నాటికి మెస్రం వంశీయుల ఆడపడుచులు సేకరించిన ఆవు పేడను కొత్త తట్టలకు తీసుకుని అల్లుళ్లతో సహా ఊరేగింపుగా నాగోబా ఆలయానికి చేరుకుంటారు. మెస్రం ఆడపడుచులను వీరు బేటీ కొరియాడ్లుగా పిలుస్తారు. అక్కడ పెద్దలు ఒకవైపు సిరికొండ నుంచి తెచ్చిన కొత్త కుండలకు పూజలు చేస్తారు. మరొక వైపు కొంతమంది బేటీలు తెల్లని వస్త్రాలను కప్పుకొని
వంశ పెద్దలకు నమస్కరించారు. కుమ్మరుల నుంచి కుండలను తీసుకున్నారు. మర్రి చెట్టుకు చేరువలోని ఊటబావి నుంచి నీళ్లను తోడడం, కుండలకు నింపడం, మళ్లీ ఆలయానికి చేరుకోవడం చేస్తారు. ఆ జలాలతోనే ఆలయాన్ని పరిశుభ్రం చేస్తారు. అనంతరం నాగవరూళి కార్యక్రమం ప్రారంభమవుతుంది. వరూళి అంటే పుట్ట అని అర్థం. ఆలయంలో ఒకవైపు గత ఏడాది చేసిన 2 పుట్టలను త్రవ్వి తిరిగి మళ్లీ పుట్టలను రూపొందిస్తారు. పుట్టమన్నును గోదావరి జలాలతో తడిపి ఆవు పేడను కలిపి తిరిగి పుట్టలను తయారు చేస్తారు. ఇలా చేస్తే మరుసటి ఏడాది నాటికి ఈ పుట్ట ఎంతగా పెరిగితే అంత సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, వంశాభివృద్ధి చెంది తామంతా సుఖశాంతులతో వర్ధిల్లుతామని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందులోని కొంత మట్టితో చిన్న చిన్న ఉండలను తయారు చేసి ఆలయంలోని నాగోబా మందిరానికి ప్రక్కనే ఉన్న సతీదేవి మందిరం వద్ద 7 వరుసలుగా పేర్చుతారు. दौराले दिगड़ी रायताड़े वाशी कर सारे बुगड़ी वाजा गजाने बुई गोटे ना गोबना वाजा बुई गोटे ना गोबना बुई गोटे ना गोबना वाजा बुई गोटे ना गोबना. మళ్లీ తీసి సతీదేవి మందిరంలో ఒక గద్దెను ఏర్పాటు చేస్తారు. మిగిలిన ఉండలను మళ్లీ పుట్టలో కలుపుతారు. कोराते दो हरे जन्मत गटी गुजुरे टेंडरे नागो बगोटी कोराते दो हरे जन्मत गटी ఈ
ఇక ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన వరూళి చుట్టూ మెస్రం ఆడపడుచులు సంప్రదాయ వాద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తారు. అనంతరం మెస్రం ఆడపడుచులు ఆ కుండలను తీసుకుని సమీపంలోని గోవాడకు చేరుకుంటారు. గోవాడ అంటే గోశాల అని అర్థం. అక్కడ అల్లుళ్లను మెస్రం పెద్దలు సత్కరిస్తారు. गजरा वाले वासी गमामा मुख में जतरत कीसी गजरा वाले वासी गमामा मुख में जतरत कीसी रावा दिले द चोरी पने आता गमामा संगो घटे माई बके सोता रावा दिले द चोरी पने. ఇక ఆనాటి రాత్రి అంటే పుష్య అమావాస్య నాడు నాగోబా ఆలయంలో నాగదేవతకు అంగరంగ వైభవంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పాలు, పెరుగు, పవిత్ర జలాలతో అభిషేకించి బెల్లం, పెసరపప్పు, ఎండు కొబ్బరి, వరి పేలాలను ప్రసాదంగా స్వామికి నివేదించారు. జై పేంది నాగోబా, జై పేంది నాగోబా, జయ జయ సేవా పేంది నాగోబా, పేంది నాగోబా, జై పేంది నాగోబా, జయ జయ సేవా పేంది నాగోబా, జై పేంది నాగోబా, జై పేంది నాగోబా, జయ జయ సేవా పేంది నాగోబా, జై పేంది నాగోబా, జై పేంది నాగోబా, జై జయ సేవా పేంది నాగోబా. నాగేశ్వరా పేంది నాగేశ్వరా, జయ జయ సేవా పేంది నాగోబా, నాగేశ్వరా పేంది నాగేశ్వరా, జయ జయ సేవా పేంది నాగోబా, నాగేశ్వరా పేంది నాగేశ్వరా, జయ జయ సేవా పేంది. ఈ కార్యక్రమానికి మెస్రం వంశీయులతో పాటు జిల్లా అధికారులు, భక్తులు వేలాదిగా పాల్గొని తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. నాగదేవత పూజతో ఆ రాత్రి నుంచే జాతర ప్రారంభమవుతుంది. आरती नागेश्वरा बहुर मचवा केसला पूरा